ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నావా? నేను చదువుతున్నాను కానీ నాకు అసలు ఏమీ గుర్తుండట్లేదు. నేను ఎగ్జామ్ హాల్లో ఏం రాయగలను? అసలు నాకు జ్ఞాపకమే ఉండట్లేదని కలవరపడుతూ ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ హృదయాలు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని. మొదట చదవడానికి మాత్రమే కాదు కానీ ప్రార్థన చేయడానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వు. ఎగ్జామ్ టైంలో చాలామంది చదువుతూ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ నువ్వు చదివింది గుర్తుండాలన్నా, నువ్వు చక్కగా చదివిన ప్రతి ప్రశ్న కూడా ఎగ్జామ్లో రావాలి అన్నా ప్రార్థన చేయాలి. మొదట దేవుని నీతో రమ్మని అడగాలి. ఆనాడు మోషే గారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి పంపించినప్పుడు మోషే గారు కూడా ఏమీ తెలీదు, ఎలా నడిపించాలో తెలీదు. అంతమంది 6 లక్షల మంది ప్రజలను నడిపించడానికి మోషేకున్న జ్ఞానం కానీ, శక్తి కానీ, బలం కానీ ఏమాత్రం సరిపోదని ఆయన భావించి దేవునితో ఒక మాట అడిగారు. ఆయన, నీవు నాతో వస్తేనే, నీ సన్నిధి నాకు తోడుగా పంపిస్తేనే నేను ఈ ప్రజలను తీసుకుని వెళతాను అని దేవుడితో మాట్లాడినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నా సన్నిధి నీతో కూడా వస్తుంది, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పారు. మోషే గారికి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మాట్లాడుతూ ఏం చేయాలో చెప్తూ ముందుకు నడిపించారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి మోషే గారి బయటికి తీసుకొచ్చారు. నువ్వు చదివింది నీకు గుర్తుండట్లేదేమో, టెన్షన్ పడుతున్నావేమో, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఏం రాయాలోనని కంగారు పడిపోతూ ఉన్నావేమో. అయితే నువ్వు కూడా అడుగు, దేవా కృపను బట్టి నేను చదవగలిగాను, ఈ చదివింది గుర్తుండాలంటే నువ్వు నాకు జ్ఞానం దయచేయి, ఈ చదివింది నేను చక్కగా రాయాలి అంటే నాకు జ్ఞాపక శక్తినివ్వు ప్రభువా, అలాగే నాకు వివేచన ఇవ్వు, అలాగే నాకు తెలివినివ్వు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నీ సన్నిధి నాతో పంపించు ప్రభువా. నీ సన్నిధి నాతో వస్తే ఖచ్చితంగా నేను రాయగలుగుతాను. నువ్వు నాకు కుడి ప్రక్కన నిలవబడి నేను చదివింది ప్రతిదీ కూడా నాకు నువ్వు గుర్తు చేస్తూ నాలో నీవు ఉండి నీ దక్షిణ హస్తంతో నా కుడి చేపట్టుకుని ఎగ్జామ్ రాయించు దేవా, నేను ఖచ్చితంగా పాస్ అవుతానని దేవుని సన్నిధిలో నువ్వు కూడా అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకును సహాయం చేస్తాడు. ఆయన సన్నిధి నీకును తోడుగా